అండ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, ఐఆర్ రేడియేషన్స్ అంటారు. దాని వల్ల కూడా ఈ మెలాస్మా అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో యూజువల్లీ మెలాస్మాకి జనరల్ గా డాక్టర్స్ ఏం రికమెండ్ చేస్తారు అంటే స్టెరాయిడ్ బేస్ లో ఉన్నది విత్ రెటినాయిన్ కాంబినేషన్ లో ఉన్నది రికమెండ్ చేస్తారు. రెటినాయిన్ విత్ హైడ్రోక్వినోన్ ఉంటది, అది రికమెండ్ చేస్తారు. బట్ అందరికి స్టెరాయిడ్ అనేది ఖచ్చితంగా పడదు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ ప్రొసీజర్స్ లోకి వస్తే కెమికల్ పీలింగ్ అంటాం. కెమికల్ పీల్స్ అంటే అది మనం పీల్ అంటే అది ఒక లిక్విడ్ లా ఉంటది. అది యూజువల్లీ బయట దొరకదండి. అది మనం ఏస్థెటిక్ క్లినిక్స్ లో, డర్మటాలజీ క్లినిక్స్ లో ఉంటాయి. ఆ కెమికల్ పీలింగ్ లో ఆ పీల్ అనేది అప్లై చేస్తుంటాం అన్నమాట. సో గ్లైకోలిక్ ఉంటది, మీడియం పీల్స్, సూపర్ఫిషియల్ పీల్స్, డీప్ పీల్స్ అంటాం. మీడియం పీల్స్ అంటే మీ స్కిన్ పై లేయర్ లో యాక్ట్ చేసేది మీడియం పీల్స్. సూపర్ఫిషియల్ పీల్స్ అంటే మీ స్కిన్ పై లేయర్ లో యాక్ట్ చేసేది సూపర్ఫిషియల్ పీల్స్. మీడియం పీల్స్ అంటే కొంచెం సూపర్ఫిషియల్ కన్నా కొంచెం డెప్త్ లోకి వెళ్తాది అనమాట మీడియం పీల్స్. అండ్ దెర్ ఇస్ ఆల్సో డీప్ పీల్స్. డీప్ పీల్స్ అంటే అది మీకు డీపర్ లేయర్స్ లోకి యాక్ట్ చేస్తుంది. సో ఎవరెవరికైతే షుగర్ పేషెంట్స్ కి గట్టా ఈ అకాంతోసిస్ నైగ్రెన్స్ అంటాం కదా, అలా ఇక్కడ నల్లగా ఉన్న వాళ్ళకి మనం కొంచెం డీప్ పీల్స్ వేస్తాం. ఎందుకంటే వాటికి కొంచెం మనం డెప్త్ లో యాక్ట్ చేసే పీల్స్ వేస్తాం. సో మెలాస్మాకి కూడాను ఈ పీల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది.